హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Karyampudi'sVlog. ఈరోజు చాలా బలవర్ధకమైనటువంటి ఎక్కువ బ్లడ్ పడేటువంటి బీట్రూట్తో 2 రకాల టిఫిన్స్ చూపించేస్తుంది మీ శ్రీదేవి. బీట్రూట్ అందరూ తినడానికి ఇష్టపడరండి, అందుకని ఈ విధంగా చేసాం అనుకోండి, పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఇక మనకు సంతోషమే కదా. ఓ పెద్ద గడ్డ బీట్రూట్ని చక్కగా చెక్కు తీసేసి సన్న ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసేసి ఫైన్ పేస్ట్ చేసుకొని ఇలా వడగట్టుకున్నాం అనుకోండి, మంచి జ్యూస్ వస్తుంది. ఆ జ్యూస్ని ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టేసి అందులో ఒక గ్లాస్ వాటర్, చిన్న గ్లాస్, మీకు కావాల్సినంత వాటర్ పోసేసుకొని దానికి తగినంత సాల్ట్, అలానే కొంచెం నూనె కూడా వేయండి, బాగుంటుంది. ఇందులో మన ఇంట్లో ఉండే బియ్య పిండి, ఆ వాటర్కి సరిపోయినంత బియ్య పిండి అండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ అనుకోండి, 3/4 గ్లాస్ పిండే పడుతుంది. అట్లా మీరు అడ్జస్ట్ చేసుకొని మనం చేత్తో పట్టుకుంటే ఉండలాగా రావాలన్నమాట. ఆ విధంగా పిండి వేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచేద్దాం. అది చల్లారుతుంది. చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో నువ్వులు వేసుకున్నా అండి. పక్కన ప్లేట్లో కనిపిస్తుంది కదా, నువ్వులు ఇంకా మంచిది అన్నమాట. దాంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. మన రోజు తింటే లేడీస్కి, పిల్లలకి చాలా మంచిది. మీకు తెలిసే ఉంటుంది, గూగుల్లో ఒక్కసారి చూడండి. ఇలా చేతికి నూనె రాసుకొని ఈ పిండిని చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఆ నువ్వుల ప్లేట్లో వేసుకొని అట్లా టర్న్ చేసానుకోండి, అన్నిటికీ నువ్వులు డిజైన్గా అంటుకుంటాయి. ఇలా చేసిన దాన్ని మన కుక్కర్లో ఇడ్లీ ప్లేట్ల మీద ఒక గిన్నెలో కానీ ఎట్లయినా సరే ఆవిరి మీద ఉడికిచ్చేయటమండి. ఉడికిచ్చిన తర్వాత అదంతా 5 minutes to 10 minutes లోపు ఉడికిపోతాయండి. తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బాండిల్లో ఒక పెద్ద గరిటె నూనె వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, పసుపు, అలానే మిరియాల పొడి కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. 1 స్పూను పచ్చిమిరపకాయలు, అలానే కొంచెం ఇంగువ, అలానే కొంచెం కరివేపాకు వేసుకొని చక్కగా పప్పులు కరకరలాడేంత వరకు వేగనండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అందులోకి మనము బాల్స్ చేసుకున్నాం కదా, బీట్రూట్ బాల్స్, దానికి ఫోర్క్ తోటి కొంచెం రంధ్రాలు పెట్టండి అక్కడక్కడ. నా వీడియో కొంచెం మిస్ అయింది, మీరు రంధ్రాలు పెట్టుకోండి. అందులోకి రంధ్రాలు పెట్టిన బాల్స్ని ఈ తాలింపు వేగిన తర్వాత దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసి దానికి తగినంత సాల్ట్ వేసుకొని 1 నిమిషం వేయించిన తర్వాత క్యారెట్ని తురిమి ఒక పెద్ద కప్పు వేయండి, మంచి టేస్ట్ వస్తుంది. అలానే కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఇలా అన్నిటినీ సిమ్లో ఆర్ మీడియంలో పెట్టుకొని మంచిగా వేయించండి. మీకు ఏమన్నా కావాలనుకుంటే ఫైనల్గా నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు దీంట్లో. నేనైతే నిమ్మకాయ అయితే పిండట్లేదు. క్యారెట్ అదంతా తీపిగా ఉంటుంది కదా, అదో టేస్ట్, నిమ్మకాయ పెడితే మరో టేస్ట్. లాస్ట్లో ఇంకా ఫైనల్గా మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని మన పిల్లలకి, మన ఇంట్లో వాళ్ళందరికీ అందించటమేనండి. ఇట్లా ఫోర్క్తో గుచ్చుకొని తింటుంటే పిల్లలు భలే సరదాగా ఉంటుందండి, వాళ్ళకి భలే బాగుంటుంది, భలే బాగా ఇష్టంగా తింటారు. బీట్రూట్ తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే వాళ్ళు బీట్రూట్ బాల్సం తెలియదండి, అంత ఇష్టంగా తినేస్తారు. ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు పెద్ద మూకుడు పెట్టుకొని అందులో ఒక పెద్ద గరిటె నూనె వేసేసేయండి. చాప్ చేసినటువంటి వెల్లుల్లి, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసేసాను అందులో. అలానే మనం 4 పచ్చిమిరకాయలు కావాలంటే పచ్చిమిరకాయలు కూడా వేసేసుకోవచ్చు. మా ఇంట్లో పచ్చిమిరకాయలు కారం లేవండి, అందుకని ఎక్కువ వేసేస్తున్నాను. అలానే క్యారెట్ని సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్నాం అనుకోండి, చూడటానికి అందంగా ఉంటుందన్నమాట. కరివేపాకు కొంచెమే, మరీ ఎక్కువ అక్కర్లేదు. దీంట్లో టమోటాలు అంటే ఒక 2 టమాటాలు వేయండి. నేను ఎక్కువ చేసుకున్నాను, 2 టమాటాలు వేసుకుంటున్నాను. మీ క్వాంటిటీని బట్టి 1 2 వేసుకోండి. మెత్తబడేంత వరకు టమోటా వేయించండి. దాంతో సాల్ట్ వేస్తాను అనుకుంటే త్వరగా మెత్తపడుతుంది కదా. అట్లా వేగిన తర్వాత కావాలనుకుంటే మూత కూడా పెట్టండి. మూత పెడితే త్వరగా పని అయిపోతుంది మన పని. క్యారెట్ ఉడుకుతుంది, టమోటాలు ఉడుకుతాయి. ఇలా 4 నిమిషం తర్వాత ఒక పెద్ద స్పూన్ చిల్లీ సాసు, 2 స్పూన్లు టమోటా సాసు వేసి 1 నిమిషం కలబెట్టండి. దాంతోపాటు కొంచెం కారం కూడా వేయండి. పచ్చిమిరకాయలు వేసాం కదా, కారం చూసుకొని వేసుకోండి. కావాలనుకుంటే తర్వాత లాస్ట్లోనే కలుపుకోవచ్చు. ఒక చిన్న స్పూన్ వేసుకోండి ముందు
వేసుకున్న తర్వాత కొంచెం కలబెట్టేసి 1 నిమిషం తర్వాత ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేయండి. దీంట్లో మనం పోసినట్టు నీళ్ళు బాగా కడిపెళ్ళండి. ఇప్పుడు 1 స్పూన్ వెనిగర్ వేయండి. అలానే సోయా సాస్ 1 స్పూన్ వేయండి. ఎక్కువ వేయకుండా చేదు వచ్చేస్తుంది. ఇలా వేసిన తర్వాత కొంచెం కలబెట్టండి. కలబెట్టిన తర్వాత మన బాల్స్ ఉన్నాయి కదా, కుక్కర్లో పెట్టిన బాల్స్, సేమ్ అవే బాల్స్ని కొన్ని దీంట్లో వేసేసుకోండి. 2 రకాలు చూపిస్తున్నాను కదా, అందుకని సగం మీకు అట్లా ఫ్రై లాగా చేస్తాను, ఇది గ్రేవీ లాగా చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుందండి. 2 దేని దానికే వెరైటీగా ఉండదు, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇట్లా 1 కప్పు కొత్తిమీర వేస్తానండి. వేసిన తర్వాత కొంచెం చిక్కబడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉంచేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకొని ఒక్కొక్క బౌల్ అందించారనుకోండి, మీరు వెనక్కి తిరిగి చూసేసరికి బౌల్ ఖాళీ, అంత టేస్టీగా ఉంటాయి. మీరు మర్చిపోకుండా బాల్స్కి రంధ్రాలు పెట్టడం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫోర్క్తో రంధ్రాలు పెట్టండి. ఈ జ్యూస్ అంతా దాంట్లో పోయి బాల్స్ చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మా ఇంట్లో అందరికీ నచ్చింది, మేము చేసుకొని తింటూ ఉంటాము. బీట్రూట్ తినని వాళ్ళకి భలే మంచి ఉపయోగం అండి. మందైతేను భలే బాగుంటుంది, హెల్త్. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటా అండి. 2 ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మంచి వీడియోస్ కోసం నా ఛానల్ విజిట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి.